ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ జట్టు ఓటమిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఓటమికి పిచ్చును కారణంగా చెప్పుకోవడానికి పూర్తిగా తోసుకొచ్చాడు. అసలు తప్పు పిచ్చిది కాదని, భారత్ బ్యాటర్ల వైఫల్యమే ఓటమికి కారణమని స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో గంభీర్ మాట్లాడుతూ జట్టు ఓటమిపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తాము ఎలాంటి పిచ్ కావాలని కోరామో క్యూరేటర్ సరిగ్గా అలాంటి పిచ్నే తయారు చేశాడని, అందుకు తాము సంతోషంగా ఉన్నామని తెలిపాడు. అలాగే గంభీర్ మాట్లాడుతూ, మేము అడిగిన పిచ్ ఇదే, మాకు లభించిన వికెట్ తో మేము సంతోషంగా ఉన్నాం. క్యూరేటర్ మాకు చాలా సాయం చేశాడు. ఇలాంటి పిచ్ పై సరిగ్గా ఆడకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇది ఆటకు పనికిరాని వికెట్ ఏం కాదు. ఆటగాళ్లు టెక్నిక్, టెంపర్మెంట్ ను పరీక్షించే వికెట్ ఇది. ఇష్టమైన డిఫెన్స్ ఉంటే ఇలాంటి పిచ్లపై కూడా పరుగులు సాధించవచ్చు అని గంభీర్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోవడంపై తీవ్ర ఆగ్రహంగా వ్యక్తం చేశాడు. నా అభిప్రాయం ప్రకారం 123 పరుగులు సులభంగా ఛేదించాల్సిన లక్ష్యమే. పరుగులు చేయాలంటే సరైన మానసిక దృక్పథం ఉండాలి. సరిగ్గా ఆడనప్పుడు ఇలాంటి పరాజయాలు తప్పవు. ఈ పిచ్ లో ఎలాంటి ద్వయాలు లేవు. అక్షర్ పటేల్, టెంబో బౌమా పరుగులు చేశాడు కదా, అలాంటప్పుడు మన జట్టులోని మిగతా బ్యాటర్లు ఎందుకు విఫలమయ్యారు అని గంభీర్ ప్రశ్నించాడు. ఈ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్లని తేల్చి చెప్పాడు. ఈ వికెట్ పై ఎక్కువగా సీమర్ల వికెట్ పారగొట్టారని గుర్తు చేశాడు. ఇది కేవలం స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్ కాదని, ఆటగాళ్లు మానసిక దృఢత్వాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని, నిలకడను సవాల్ చేసే వికెట్ అని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్, టెంబా బౌమా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు పటిష్టమైన డిఫెన్స్ తో ఆడారని, మిగతా వారు ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేకపోయారని గంభీర్ చెప్పుకొచ్చాడు. పిచ్ పై నిందలు వేయకండి, బ్యాటింగ్ వైఫల్యాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని గంభీర్ సూచించాడు. మరి గంభీర్ చెప్పిన మాటల్లోన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.